ఈ రోజుల్లో ఎవరిని చూసినా కలిపినా బిజీ బిజీ, ఎవరికి ఖాళీ ఉండట్లేదు, సమయమే ఉండట్లేదు. మంచి సంకల్పాలు చేసుకునేంత సమయం అసలే ఉండట్లేదు. మన సంకల్పాలు నిజంగా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఒక రోజులో 50,000 సంకల్పాలు చేస్తూ ఉంటాం. మనం మనం చెయ్యం, వస్తాయి 50,000 సంకల్పాలు వస్తాయి. ఇన్ని సంకల్పాలు చేయడం వల్ల పొరపాట్లు జరుగుతాయి. 50,000 సంకల్పాల్లో ఎన్ని మంచి సంకల్పాలు ఉంటాయి? పొరపాట్లే పడతాయి ఎక్కువ. అందుకనే సంకల్పాలను తగ్గించుకోవాలి. 50,000 సంకల్పాలని తగ్గించుకుంటే పనుల వల్ల బిజీ కాదు, ఈ సంకల్పాలు బుర్రలో ఎక్కువ ఉండటం వల్ల బిజీ అయిపోతున్నారు. అది విషయం. తగ్గించుకోవాలి, మంచి సంకల్పాలను ఎంచుకోవాలి. ఈ వీటిలో మంచి సంకల్పాలని ఎంచుకోవాలి. శుభంగా శ్రేష్టంగా ఉండాలి ఈ సంకల్పాలను. లేకపోతే ఏమవుతుంది? క్లిష్ట పరిస్థితుల్లోనూ కూరుకుపోయిన నష్టాలు వచ్చినప్పుడు ఉన్నప్పుడు కూడా మంచి సంకల్పాలు చేయండి. ఉట్టప్పుడే కాదు, కూరుకుపోయిన కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చినప్పుడు, అనేక వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం మంచి సంకల్పాలే చేసుకోవాలంటే మేము మంచిగా ఉండాలి, వీటి నుంచి దాటాలి, ఈ కష్టాలు తీరిపోవాలి అని ఎప్పుడూ మంచి సంకల్పాలే చేసుకోవాలి. మంచిగా మనం బాగా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తాం? చెడ్డ సంకల్పాలు వస్తాయి. భయ ఆందోళనతో ఏవో ఊహించేసుకుంటాం. అలాంటి పొరపాటు చేయకూడదు. మంచి సంకల్పాలే చేసుకోవాలి. స్వభావంతో ముందుకు వెళ్ళవచ్చు. ఎంతో ఓర్పుతో ఈ కష్టాలని సుఖాలని ఓర్పుతో స్వభావనలతో ముందుకు దాటుతాం అనమాట. వెళ్ళవచ్చు. మనం కర్మలకు బాధ్యులం. మరి మనం చేసుకున్న కర్మలకి మనమే బాధ్యులం. మనం చేసుకున్నవే మనకి ఎప్పుడు ప్రాప్తిలోకి వస్తున్నాయి. మనం చేసుకున్న కర్మల ఫలితాలే మనకి ప్రాప్తి. పర్వాలేదనుకుని మంచి సంకల్పాలతో రాని, మనం చేసుకున్నాయే కదా, మనం కాకపోతే ఎవరు అనుభవానికి తెచ్చుకుంటారు? మనకు వస్తే రాని, పర్వాలేదు అనుకుని మంచి సంకల్పాలతో ముందుకు వెళ్ళవచ్చు. వెళ్ళాలి కూడా. శుభ సంకల్పం చేయడానికి 2 క్షణాలు సమయం చాలు. మనకు గంటల సమయం అక్కర్లేదు. అంత బిజీగా పనులలో ఏం చేస్తామని అక్కర్లేదు. 2 క్షణాలు సంకల్పం చేయడానికి, శుభ సంకల్పం చేయడానికి చాలు. నిశ్చయంగా సంకల్పం చేయాలి. నిజంగా చేయాలి, నిశ్చయంగా చేయాలి. సమయానికి వెంటనే నెరవేరిపోవాలి, ఈ సంకల్పం చేసామని నెరవేరిపోవాలని అనుకోకూడదు. దానికి సమయం ఇవ్వాలి, చాలా కాలం ఇవ్వాలి. నిశ్చంతగా ఉండాలి. సమయం ఇచ్చేదానికి నిశ్చంతగా ఉండాలి. మనం మనసులో ఏమైతే మంచి అనుకున్నామో అది జరుగుతుందనే విశ్వాసంతో నిశ్చంతగా ఉండాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ధ్యానం వల్ల దీన్ని సాధించవచ్చు. ధ్యాన, యోగ, ప్రాణాయామ ఇలాంటి ద్వారా మనం సాధించవచ్చు. మనం మంచి ఉత్సాహం, ఉల్లాసంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలి. మనకు మనమే మన ఆలోచనలు మంచి వైపు తీసుకెళ్ళాలి. ఎవరో తీసుకెళ్ళరు. మన మైండ్, మన మనసు అన్నీ మన ఆధీనంలోనే ఉంటాయి. మనకు మనమే మంచి ఆలోచన వైపు తీసుకెళ్ళాలి. అన్ని సంబంధాలకు లాభమే. ఎలా ఉన్నామనుకోండి, సంబంధాల్లో లాభం, వ్యవహారాల్లో లాభం, అంత సుఖంగా, అంత శాంతిగా, అంతా బాగుంటాయి. అలా కాకుండా నకారాత్మకంగా ఆలోచించేమనుకోండి, వ్యతిరేకంగానే ఆలోచించేమనుకోండి, అంతా నష్టమే. ముందే భయం పట్టుకుంటుంది. వ్యతిరేక ఆలోచనలు వచ్చినప్పుడు మనకి అపశకునంగా అనుకుని ముందే భయపడతాం. అందుకని అలాంటి ఆలోచనని కట్ చేసుకుని అంతా మంచి ఆలోచనతో ముందుకెళ్ళామనుకున్నా అంతా మంచిది. లేదంటే నకారాత్మక ఆలోచనల వల్ల అంతా నష్టమే. మన ఆలోచనలే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. మన ఆలోచనలే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. మరి అలాంటిటప్పుడు మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు, శుభ సంకల్పాలు చేసుకోవాలి. మరి ఎప్పుడు చేసామో ఏంటో మనకి ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అనుకోక్కర్లేదు. జరిగితే జరిగింది, ప్రతి ఒక్కరికి జరుగుతాయి. అందుకని మనం నిశ్చయంగా నిలకడగా ఉండి ఇవన్నీ దాటిపోయి మనకేమి అని మంచి జరగాలని ఎప్పుడు మంచి సంకల్పంతో మంచిగా ఉంటే ఎందుకు జరగవు? అన్నీ జరుగుతాయి. సంకల్పమే, సంకల్ప బలం. అది చెప్తారు కదా, ఆత్మబలం, సంకల్ప బలం, అన్ని బలాలతో మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, అందరూ సంకల్పించండి యుద్ధాలు ఆగిపోవాలి, అంతా శాంతిగా ఉండాలి, ప్రపంచం అంతా శాంతి వెళ్ళి విరియాలి అని అందరూ ఎందుకు సంకల్పిస్తే అది జరగదు? అందరూ, ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్క హృదయం, ప్రతి ఒక్క మనిషి సంకల్పించండి, మంచి తప్పకుండా జరుగుతుంది. ఈ విషయమే కదా, ఏ విషయమైనా 10 మందితో చేయవచ్చు. చేయాలి, ఆలోచించండి, మంచి జరుగుతుంది. మీ ఆలోచనలు ఎప్పుడు బిజీ అంటే 50,000 సంకల్పాలతో
చెడ్డ సంకల్పాలని ఊహించుకుని గడబడి ఊరికే ఆలోచనకి స్థానం ఇచ్చి అలసిపోకండి. మానసికంగా తేలిగ్గా ఉండండి. తక్కువ ఆలోచించి నాణ్యమైన ఆలోచనలతో, మంచి ఆలోచనలతో ఆరోగ్యంగా ఉండండి. మానసిక ఆరోగ్యంతో, మంచి ఆరోగ్యంతో ఉండండి. ఇది ఎంత నిజమో మీరు ఆలోచించండి.